ఇవాళటి కథలో ఒక చిన్నబాబు ప్రవర్తన బాలేదని స్కూల్లో టీచర్ తన తండ్రికి చెప్తారు. అది విన్న తండ్రి నా పెంపకంలో ఇలాంటి లోతు ఉందో అని ఆలోచిస్తూ పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఆ బాబుకి 2 పండ్లు కొనిచ్చాడు. అందులో ఒకటి నీకు ఒకటి నాకు అని అంటాడు. కాని బాబు మాత్రం 2 పళ్ళని కొరికేస్తాడు. ఆ బాబు చేసిన పని చూసి నా పెంపకంలో లోపం ఉందేమో అని అనుకుంటాడు తండ్రి. అలా నడుస్తూ ఊరు వెళ్లే దారిలో నీటివాగు దాటుతుండగా బాబు తండ్రి చేయిని వదిలేసి నాన్న నువ్వే నా చేయి పట్టుకోవచ్చుగా అని అంటాడు. అది విని ఆశ్చర్యపోయిన తండ్రి అయ్యో ఏంటి నిజంగానే నా పెంపకంలో లోపం ఉందా అని అనుకుంటాడు. ఇంకొద్ది దూరం వెళ్ళాక కొన్ని వీధి కుక్కలు వీరిపైకి ఎగబడతాయి. బాబు వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. ఈసారి ఆ తండ్రి నిజంగానే నా పెంపకంలో ఏదో పెద్ద లోపం ఉంది అని ఇంటికి వెళ్లి బాధపడుతూ ఆ బాబుని పిలిచి అడుగుతాడు. అప్పుడు ఆ కొడుకు నాన్న నేను 2 పళ్ళు కొరికింది ఏది తీయగా ఉందో అది మీకు ఇద్దామని. నేను వాగునీటిలో భయపడి మీ చెయ్యి వదిలేస్తానేమో, అదే తండ్రిగా అయితే మీరు నా చెయ్యి ఎప్పటికీ వదలరు కదా అని మిమ్మల్ని పట్టుకోమన్నాను. మన మీదికి కుక్కలు వచ్చినప్పుడు మీరు ఎదిరిస్తుంటే మనకు కర్రో రాయో ఉంటే అవి భయపడతాయని అది తేవడానికి పక్కకు వెళ్లానే తప్ప మీ పెంపకంలో ఎలాంటి తప్పు లేదు నాన్న, నన్ను అర్థం చేసుకోండి అని అంటాడు. నీతి ఏంటంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ లో టీచర్సో ఆడుకునేటప్పుడు పక్కింటి వాళ్ళు ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు చుట్టాలో చెప్పడం వల్ల మన బుర్రలోకి పిల్లలపైన నెగటివ్ ఆలోచనలు వస్తాయి. కానీ నిజంగా పిల్లల్ని అర్థం చేసుకునే తత్వం వారిలో ఎందుకుంటుంది? మనమే అర్థం చేసుకోవాలి. మరిన్ని మంచి ఒరిజినల్ కథలు మిస్ అవ్వకూడదంటే నన్ను ఫాలో చేయండి.